చిన్న గ్లాస్లో మల్బరీ మొక్క పెంచాను. ఆ మల్బరీ మొక్కకి మల్బరీ పళ్ళు కూడా వచ్చాయి చూడండి. నార్మల్ వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా, అలాంటి గ్లాస్లో మల్బరీ మొక్క పెంచాను. దానికి ఇప్పుడు 10 ఫ్రూట్స్ వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగా పెరిగాయో. ఫ్రెండ్స్, మనము మొక్కలు సీడ్స్తో కానీ స్టెమ్ కటింగ్స్తో కానీ లేకపోతే స్టెమ్ గ్రాఫ్టింగ్తో కానీ పెంచుతూ ఉంటాం కదా. అయితే సీడ్స్తో మనందరికి తెలుసు కదా, చాలా మొక్కలు పెరుగుతాయి. కొన్ని మొక్కలు మాత్రం స్టెమ్ కటింగ్స్తోనే పెరుగుతుంటాయి. కొన్ని మొక్కలు గ్రాఫ్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో జనరల్గా అయితే హైబిస్కస్, రోజెస్ ఇలాంటివన్నీ కూడా మనం గ్రాఫ్ట్ కానీ లేకపోతే స్టెమ్ కటింగ్స్ కానీ పెడుతూ ఉంటాం కదా. లీఫీ వెజిటబుల్స్ అలాంటివన్నీ కూడా ఎక్కువగా అయితే సీడ్స్ లేకపోతే స్టెమ్ కటింగ్స్ పెంచుతూ ఉంటాం కదా. అయితే ఒక్కొక్కసారి స్టెమ్ కటింగ్స్ పెడుతూ ఉంటే ఫ్రెండ్స్ ఏమంటారంటే ఇది ఎక్కువగా సక్సెస్ఫుల్ అవ్వదు అని అంటూ ఉంటారు. అయితే నేనైతే స్టెమ్ కటింగ్స్ ఎప్పుడు కూడా వాటర్లో ఫస్ట్ ప్రాపగేట్ చేస్తాను. వాటర్లో ప్రాబ్లం ఏంటంటే ఊరికే వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అది కొంచెం గుర్తు పెట్టుకోవాలి. అయితే కొంతమందికి సాయిల్లో డైరెక్ట్ గా పెట్టేస్తే వచ్చేస్తాయి, కొంతమందికి డైరెక్ట్ గా పెడితే రావు. సో చిన్న చిన్న ప్లేసెస్ ఉన్న వాళ్ళు, బాల్కనీస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎక్కువగా ప్లేస్ లేని వాళ్ళు, లేదా ప్రాపగేషన్ ప్రాబ్లం అవుతున్న వాళ్ళు ఇలాంటి పద్ధతిలో చేస్తే స్టెమ్ కటింగ్స్ 100% ప్రాపగేట్ అయిపోతాయి అనమాట. సక్సెస్ఫుల్ రేట్ వస్తాయి అనమాట. సో ఈ పద్ధతిలో నేను ట్రై చేశాను. చిన్న బాల్కనీ కదా, ఎక్కువగా సన్లైట్ అదంతా రాదు. సో దానివల్ల కుళ్ళిపోతూ ఉంటాయి స్టెమ్ కటింగ్స్. నేను ఇలా ట్రై చేశాను. ఇలా ట్రై చేస్తే మాత్రం 100% ప్రాపగేషన్ అయిపోయింది. అయితే ఇలాంటి పద్ధతిలో కావాల్సింది ఏంటంటే మనకి ఇలా 2 గ్లాసెస్ లాంటివి లేకపోతే 2 ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి తీసుకోవాలి. అయితే నేను 2 ప్లాస్టిక్ గ్లాసెస్ తీసుకున్నాను. గ్లాస్ కి కింద ఇలాగా చిన్న హోల్స్ చేసామన్నమాట. వాటర్ ఎక్కువగా ఉండకుండా డ్రైన్ అయిపోవడానికి చిన్న కట్స్ ఇచ్చాను. కట్ చేసిన తర్వాత ఓన్లీ ఇసుక నింపాను. రివర్ శాండ్ ఇసుక నింపాను. సముద్రం ఇసుక పనికిరాదండి, ఓన్లీ రివర్ శాండ్ మాత్రమే పనికొస్తుంది. సో ఈ శాండ్ ఇలాగ నింపేసుకున్నాను. తర్వాత శాండ్ ని మొత్తం టోటల్ గా తడిపేసేయాలి. దీంట్లో ఏమి వాడట్లేదు, కేవలం ఇసుకే వాడుతున్నాము. ఇసుక తడిపేసిన తర్వాత ఇప్పుడు కటింగ్స్ తెచ్చుకున్నాము. ఈ కటింగ్స్ రోజ్ కటింగ్స్ కానీ, హైబిస్కస్ కటింగ్స్ కానీ, నైట్ క్వీన్ కానీ, ఏ కొమ్మ అయినా, నిమ్మ చెట్టు కానీ ఏ చెట్లైనా పెట్టుకోవచ్చు. కటింగ్స్ అన్ని కూడా లీవ్స్ అన్ని తీసేసేయాలి. ఓన్లీ మధ్యలో ఇంటర్నోడ్స్ మాత్రం వదిలేసేయాలి. దాంట్లో నుంచి చిగురు వస్తుంది కదా, అది మాత్రం వదులుకోవాలి. ఇప్పుడు ఈ కటింగ్స్ వచ్చేసి 4-5 ఇంచెస్ లాగా ఉన్నాయి కటింగ్స్. ఈ కటింగ్స్ కొంచెం క్రాస్ గా కట్ చేసుకుంటే తొందరగా ప్రాపగేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ కటింగ్స్ వచ్చేసి 4-5 ఇంచెస్ మనం కట్ చేసుకుంటాం కదా. లీవ్స్ మాత్రం ఇలాగ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ వెట్ చేసి పెట్టిన సాయిల్ ఉంది కదా, శాండ్, ఆ శాండ్ లో కొమ్మలు పెట్టేసేయాలి, నాటేయాలి. నాటేసి దీనిపైన ఇంకొక గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ ని కవర్ చేసి పెట్టేసేయాలి. కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం దానికి రోజు వాటర్ వేయనక్కర్లేదు. ఎప్పుడైనా డ్రై అయిపోతే మాత్రం, లేకపోతే ఒక 7 days కి ఒకసారి కొంచెం వాటర్ స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ గుర్తుండదు అని అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కి కొంచెం సాయిల్ ఇలా స్ప్రే చేసుకోవాలి. శాండ్ సాయిల్ ని స్ప్రే చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒకవేళ మూత తీయడము పెట్టడము ప్రాబ్లం అవుతుంది అని అంటే ఈ గ్లాస్ ని డైరెక్ట్ గా ఒక వాటర్ బౌల్ లో దింపేసేయాలి. దింపేసి మళ్ళీ కాసేపు తీసేసేయాలి. డ్రైన్ హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ డ్రైన్ అవుట్ అయిపోతుంది. అలా చేసుకొని పెట్టుకుంటే ఒక 20 days కి కొమ్మలు ఇలా చిగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఇది మల్బరీ ప్లాంట్ అన్నమాట. మల్బరీ ప్లాంట్ వచ్చేసి ఇలా పెద్ద స్టెమ్ తీసుకొచ్చాను. ముక్కలు చేసి ఎక్కడెక్కడ ఇంటర్నోడ్స్ అవి ఉన్నాయో, ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ ఉన్నట్టుగా ఉన్నాయో అక్కడ మాత్రం ఏం కట్ చేయకుండా అలాగే పాట్ లో పెట్టాను. ఈ మల్బరీ ప్లాంట్కి వచ్చేసి సాయిల్లో పెట్టాను. మనం చేసిన కంపోస్ట్లో పెట్టాను అనమాట. ఇసుక పెట్టకుండా కంపోస్ట్లో పెట్టాను. ఈ స్టెమ్స్ వచ్చేసి 3 రకాలుగా పెట్టాను. ఒకటేమో హార్డ్ స్టెమ్స్, ఒకటేమో మీడియం హార్డ్, ఒకటేమో మరీ లేతగున్న స్టెమ్స్ పెట్టాను అనమాట. లేతగున్న వాటికి కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో అవి ఏం కట్ చేయకుండా అలాగే పెట్టేస్తాను అనమాట. లేతగున్నవి మాత్రం కంపోస్ట్ లో పెట్టాను. మనం చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లో పెట్టామన్నమాట. అలాగే మీడియం హార్డ్ కూడా సాయిల్ లో పెట్టాను. ఒకటేమో సెమీ హార్డ్ స్టెమ్స్ పెట్టాము, ఒకటి డెలికేట్ స్టెమ్స్ పెట్టాము. డెలికేట్ అంటే మరీ డెలికేట్ ఏం లేదు, ప్లాంట్ కొంచెం హార్డే ఉంది స్టెమ్స్. ఈ రెండిటికి కూడా సాయిల్లో పెట్టిన తర్వాత దానికి కవర్ చేసేసాము. పాలిథీన్ కవర్తో కవర్ చేసేసాము టోటల్గా.
అయితే ఒక 1 వీక్ అయిన తర్వాత దీనికి వాటరింగ్ చేసాము. వాటరింగ్ చేయడం మాత్రం వెరైటీ వాటరింగ్ చేసేయాలి, ఎందుకంటే ఊరికే కవర్ తీస్తుంటే అవి కదిలిపోతాయి కాబట్టి. దాని పాట్ ఉంటుంది కదా, పాట్ మాత్రమే ఈ వేరే ఒక వాటర్ ఉన్న పాట్ లో ముంచి కాసేపు పెట్టేస్తే వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి నార్మల్ గా పాట్ లాగా పెట్టేయాలన్నమాట. ఇలా కదలకుండా అవి పెరిగిపోయాయి. చాలా మంచి సక్సెస్ఫుల్ గ్రోత్ అని చెప్పొచ్చు మల్బరీ ప్లాంట్ అయితే స్టెమ్ కటింగ్స్ తో. అయితే ఏదైతే ఫ్లవర్స్ ఉన్న స్టెమ్స్ పెట్టాము, డెలికేట్ స్టెమ్స్ అని పెట్టాం కదా, ఆ స్టెమ్స్ మాత్రం మంచిగా గ్రోత్ అయ్యాయి. ఇప్పుడైతే ఈ మల్బరీ స్టెమ్స్ కి అయితే ఫ్రూట్స్ కూడా వచ్చాయి. దాదాపు 10 ఫ్రూట్స్ వచ్చాయి అనమాట. మల్బరీ పళ్ళు వచ్చాయి, చిన్న కొమ్మలకే కానీ ఫ్రూట్స్ వచ్చాయి. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఫ్రూట్స్ లేవు, చూడండి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడేమో దీనికి ఫ్రూట్స్ వచ్చాయి, అన్ని స్టెమ్స్ కి ఫ్రూట్స్ వచ్చాయి ఆల్మోస్ట్. ఇంకా పెద్దగా అవుతాయని అనుకుంటున్నాను. రూట్స్ కూడా బయటికి ఇలా కనిపిస్తున్నాయి. అలాగే ఇంకొక పాట్ సెమీ హార్డ్ కటింగ్స్ పెట్టాం కదా, దాంట్లో మాత్రం కొన్ని స్నేల్స్ ఉన్నట్టున్నాయి. అవి కవర్ చేసేసరికి వాటికి ఇంకా ఎక్కువగా వార్మ్త్ ఉండేసరికి ఈజీగా అన్ని మల్టిప్లై అయిపోయాయి స్నేల్స్. సో అది ఎందుకో చూసాను, చిగుళ్ళు వచ్చాయా లేదా అని చూస్తే అవేమో అన్ని స్టెమ్స్ కంతా అతుక్కొని తినేస్తున్నాయి అనమాట. సో ఇంకా నాకు తప్పక మొత్తం కవర్ తీసేసాను. కవర్ తీసేస్తే దానికి గ్రోత్ ఎక్కువగా లేదు. కవర్ పెడితే మాత్రం గ్రోత్ ఉంది. కవర్ తీసేసి నార్మల్గా గ్రోత్ చేయడానికి చేశాను. ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు, వాటికి చిగుళ్ళు అవన్నీ లేవు. బట్ దాంట్లో రూట్స్ మాత్రం భలే డెవలప్ అవుతున్నాయి. దాంట్లో వేరే ప్లాంట్ ఏది లేదు. ఇది ఒక చిన్న బచ్చల గింజ ఉంది కానీ దీనికి ఇంత రూట్ ఫామ్ అయ్యే అవకాశం లేదు. దాంట్లో రూట్స్ సాయిల్లో మాత్రం భలే రూట్స్ ఫామ్ అయ్యాయి, కిందకి కూడా రూట్స్ వచ్చేసాయి. ఇలా మల్బరీ ప్లాంట్ మాత్రం సక్సెస్ఫుల్ స్టెమ్ కటింగ్ గ్రోత్ వచ్చిందనమాట. ఇది చాలా చిన్న పాట్స్ అనమాట. ఇదైతే గ్లాస్ లో పెట్టాను, ఒకటైతే 3-4 ఇంచెస్ పాట్ లో పెట్టాను. గ్లాస్ లో పెట్టింది మాత్రం సూపర్బ్ ప్రాపగేషన్ అయిందనమాట. ఇలాగే మనము హైబిస్కస్ కూడా మనం ప్రాపగేట్ చేసాము. ఇవి కొంచెం పెద్దగా అయ్యాక ఇవి సాయిల్లో షిఫ్ట్ చేసేయచ్చు. అలాగే ఈ హార్డ్ స్టెమ్స్ వచ్చేసి వాటర్లో పెట్టాను అనమాట. వాటర్లో పెట్టినవి మాత్రం డైలీ వాటర్ చేంజ్ చేస్తూ వాటిని వాష్ చేస్తూ ఉన్నాను. వాటర్లో పెట్టినవి చాలా స్మెల్ వస్తున్నాయి, అసలు దాంట్లో ఏం ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. దాదాపు 15 days అయిపోయింది, అయితే కూడా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. ఈ హైబిస్కస్ కటింగ్స్ మనం తీసి చూస్తే రూట్స్ అన్ని బాగా డెవలప్ అయిపోయాయి. ఈ హైబిస్కస్ కి అయితే ఈ రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 30 to 40 days తర్వాత ఈ రూట్స్ డెవలప్ అయిపోయాయి. ఈ రూట్స్ ఇప్పుడు వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం మామూలు సాయిల్లో ఏదన్నా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ లో అయితేనేమో కొన్ని కొమ్మలు వాటర్ లో ఉండవు, కానీ ఇలాంటి శాండ్ పద్ధతిలో మాత్రం ఏ కొమ్మలైనా పెట్టుకోవచ్చు. ఈవెన్ ఆకుకూరలు కూడా పెంచేసేయచ్చు, ఇలాగా బచ్చల కూర ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెంచేసుకోవచ్చు. ఇంకా వాటికి పెస్ట్స్ అవన్నీ అటాక్ అవ్వకుండా మనం ఈ కవర్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అలాగే దీనికి పెస్ట్స్ అవన్నీ కూడా ఏం అటాక్ అవ్వవు. అలాగే వేరే మనం సాయిల్లో వేరే మొక్కలు ఉంటాయి కదా, వాటికి ఫర్టిలైజర్ వేస్తాం కదా, అలాంటప్పుడు ఇలాంటి స్టెమ్ కటింగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఇలాగా సపరేట్ గా మనం చిన్న గ్లాస్ లో పెట్టుకున్నాం అనుకోండి, ప్రాపగేట్ చేసుకుంటే ఇవి తొందరగా ప్రాపగేట్ అవుతాయి. వీటికి ఏం డిస్టర్బెన్స్ కూడా ఉండదు. డైలీ వాటర్ ఇవ్వం కాబట్టి డైలీ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. అలాగే గాలికి కానీ లేకపోతే వేరే వాతావరణం ఎఫెక్ట్ అవ్వటం కానీ ఎక్కువగా అవ్వదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ లిడ్ పెట్టేసి పెడతాం కాబట్టి. సో ఫంగస్ రావటం కానీ అలాంటివన్నీ ఏముండవు. శాండ్ వేసాం కదా, వాటర్ కింద సీప్ అయిపోతుంది అనమాట. ఎక్కువగా అయితే హైబిస్కస్ వాటర్ లో పెంచిన తర్వాత వాటికి రూట్స్ వస్తాయి అనమాట. కొన్ని రోజులకి ఒక 20 days కి అలాగా రూట్స్ వస్తాయి. అవి సాయిల్ లో పెట్టేస్తే చాలా బాగా పెరిగాయి. అలా చాలా హైబిస్కస్ నాకు సక్సెస్ఫుల్ అయ్యాయి అనమాట. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. సో అలాగా లైట్ వెయిట్ సాయిల్ యూజ్ చేసుకుంటే చిన్న చిన్న బాల్కనీ ప్లేసెస్లో మనం ఈజీగా ప్లాంట్స్ని పెంచేసుకోవచ్చు అనమాట. సో ఇంత ఈజీగా ఎవరైనా పెంచేసుకోవచ్చు, కొత్త బిగినర్స్ కూడా ఇలాగ ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనం 100% ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.